పూజ్య శ్రీ లాలాజీ మహారాజ్ 152వ జయంతి సందర్భంగా పూజ్య గురుదేవులు దాజీ ఇచ్చిన సందేశం. ప్రియ మిత్రులారా, పూజ్య బాబూజీ మహారాజ్ 1981లో దక్షిణాఫ్రికా పర్యటన చివరిలో ఇచ్చిన సందేశం ఇలా ఉంది: నేను నా సహచరులను హర్షిస్తున్నాను. అవ్యక్తం దిశగా ముందుకు కదలండి. ఎవరైతే అందరినీ ప్రేమిస్తారో వారిని ప్రేమించండి. గమ్యస్థానం దూరం లేదు, స్మరణే సాధనం. అందరికీ ఆశీస్సులు. మార్చి 8, 1981. విశాల విస్తృత మానవ ఆలోచనలో ఒక అనంత అన్వేషణ నిక్షిప్తమై ఉంది. కనిపిస్తున్న క్షితిజాలను దాటి ఏదైనా అర్థం కానీ, ప్రయోజనం కానీ, గమ్యం కానీ ఉందా అన్న అన్వేషణ దాగి ఉంది. ఈ ప్రయాణం కేవలం భౌతిక దూరాలకు సంబంధించింది కాదు, అంతరంగం లోతుల్లోకి చేసే సాధన. కృతజ్ఞతతో కూడిన స్మరణ యొక్క మార్గదర్శనంలో అవ్యక్తం దిశగా ముందుకు కొనసాగే శోధన. పూజ్య బాబూజీ మహారాజ్ మార్గదర్శనంతో కూడిన వాక్యాల్లో, నేను నా సహచరులను హర్షిస్తున్నాను. అవ్యక్తం దిశగా ముందుకు కదలండి. ఎవరైతే అందరినీ ప్రేమిస్తారో వారిని ప్రేమించండి. గమ్యస్థానం దూరం లేదు, స్మరణే సాధనం. అందరికీ ఆశీస్సులు అన్న వాక్యాలు అనంతం వైపు కొనసాగే ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఒక మహత్తరమైన దిక్సూచిగా పనిచేస్తాయి. అనంతం కోసం తప్పించేవారు మననం చేసుకుంటూ కార్యాలు చేసే విధంగా ఈ పదబంధాల్లో సనాతన విజ్ఞానం నిక్షిప్తమై ఆకర్షిస్తూ ఉంది. కృతజ్ఞత పునాదిగా, నేను నా సహచరులను హర్షిస్తున్నాను. కృతజ్ఞత అంటే కేవలం మర్యాదపూర్వకంగా ధన్యవాదాలు వ్యక్తం చేయడం కాదు. ఇది పరివర్తన తీసుకురాగలిగే ఆచరణ. మన గ్రాహ్యశక్తికి కొత్త రూపం కల్పించి మన మధ్య వారధులను నిర్మిస్తుంది. ఈ ఆధ్యాత్మిక యాత్ర సందర్భంలో నేను నా సహచరులను మెచ్చుకుంటున్నాను లేక హర్షిస్తున్నాను అనే పదబంధం మానవ జీవితాల మధ్య ఉండే పరస్పర సంబంధాన్ని గుర్తు చేస్తుంది. ఏ వ్యక్తి ఆధ్యాత్మిక యాత్ర కానీ లేక తాత్విక యాత్ర కానీ ఏకాంతంలో విచ్చుకోవడం జరగదు. ప్రతి సహచరుడు అది మార్గదర్శకుడు కావచ్చు, మిత్రుడు కావచ్చు, లేక చివరికి మనకు విరుద్ధంగా ఉండే వ్యక్తి అయినా సరే మన మార్గాన్ని మలచడంలో వీళ్ళ పాత్ర తప్పక ఉంటుంది. నాలో కృతజ్ఞత నింపేది ఏమిటంటే, ఆ మహనీయుడైన మాస్టరు ఆయన సహచరులమైన మనందరి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్టిన్ బూబర్ వంటి తత్వవేత్తలు నేను నువ్వు అనే సంబంధాన్ని నొక్కి చెప్పడం జరిగింది. దాని ప్రకారం మరో వ్యక్తితో సంభాషించడం అనేది ఒక పవిత్రమైన అనుకోని సమావేశం. మనం ఇతరుల పట్ల హర్షాన్ని వ్యక్తం చేసినప్పుడు మన సంబంధాలు ఉన్నతంగా మారతాయి. కేవలం తటస్థంగా ఉండే పలకరింపులతో కూడిన సంబంధాల నుండి అర్థవంతమైన సంబంధాలుగా మారతాయి. అందులో పరస్పర గౌరవం, గుర్తింపులు ఉంటాయి. ఈ హర్షించే లక్షణం ఇతరుల్లో దైవత్వాన్ని గుర్తించేలా చేస్తుంది. ఇతరుల్లో అనంతత్వాన్ని గుర్తించేలా చేయడం ద్వారా అస్తిత్వంలో ఏ విధంగా సర్వము ఒకదానికొకటి ఒక వలల సంపర్కం కలిగి ఉందో బోధపరుస్తుంది. ఈ విధంగా పరస్పరం ఒకరినొకరు మెచ్చుకోవడం అనేది హృదయంలోని రెండవ బిందువు అయిన ఆత్మచక్రంలో మనం అనుభూతి చెందే స్థితికి మరిన్ని మెరుగులు దిద్దడమే కాక మరింత విస్తృతమయ్యేలా చేస్తుంది. నిత్య జీవితంలో కృతజ్ఞత అనేది మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకు చేసిన మేలును గుర్తించినప్పుడు వ్యక్తం చేయడం జరుగుతూ ఉంటుంది. మన సహచరులు మెచ్చుకోవడం వల్ల మన సంబంధాలు మరింత బలపడతాయి. తద్వారా మనకు మార్గదర్శనం, సహకారం, ప్రేరణ కలుగుతూ ఉంటాయి. ఈ కృతజ్ఞత వ్యక్తం చేసే అలవాటు మనలో వినయాన్ని పెంపొందిస్తుంది. అంతేకాదు, మనం స్వయం ప్రతిపత్తి గల జీవులం కాదని,
మనందరము ఒక సామూహిక యాత్రలో భాగస్థులమని గుర్తు చేస్తుంది. కృతజ్ఞత అంతరంగ ప్రశాంతతను కూడా వృద్ధి చేస్తుంది. పగ, ప్రతీకార భావాలను తగ్గిస్తుంది. సంతుష్టికి పుష్టినిస్తుంది. ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే స్వప్నం అవసరం. ముఖ్యంగా మనందరి మధ్య ఏకత్వాన్ని సాధించాలన్న స్వప్నం ఉన్నప్పుడు ఇంకా అవసరం. అవ్యక్తం దిశగా ముందుకు కదలండి. ముందుకు కదలమని పిలుపునిస్తున్నది మన అంతరంగ యాత్ర విషయంలో. ముందుకు కదలండి అనేది అవిచ్ఛిన్నమైన మార్గం అని అర్థం. అంటే నిర్విరామంగా ఎప్పటికీ కొనసాగే యాత్ర అని. తరువాత ఏమిటి అనే నిరుత్సాహం రాకుండా ఆ ప్రశ్న వచ్చే అవకాశమే ఉండదు. ఒడ్డున సుఖంగా కూర్చునే ఒక చోటు చూసుకుని మనం ప్రారంభించిన చోటే కూర్చుంటే స్తబ్దతలోనే ఉండిపోతాం. అందుకే కఠోపనిషత్తు చాలా ఇలా పిలుపునిస్తోంది. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత. లే, మేలుకో, గమ్యం సిద్ధించే వరకు విశ్రమించకు. మన ఆధ్యాత్మిక యాత్ర మాస్టర్ యొక్క ప్రేరకంతో ప్రారంభమవుతుంది. అటువంటి సమర్థత ఆయనకుంది. అటువంటి ప్రయాణానికి ఎప్పటికీ ముగింపు అంటూ ఉండదు. ఆ ప్రయాణాన్ని పూర్తి చేయడము అంటే అనంతంపై పరిమితులు విధించినట్లే అవుతుంది. అపరిమితాన్ని పరిమితానికి కుదించడం అనేది అపరిమితం యొక్క విశాలతత్వాన్ని ఒలిచేసినట్లే. మన అంతరంగ స్థితితో సంపూర్ణంగా సంతృప్తిగా ఉన్న రోజులుంటాయి. అలాగే ధ్యానించడానికి కూడా మనసు లేని రోజులుంటాయి. ఈ సూక్ష్మాలన్నీ చిత్తశుద్ధితో సాధన చేసేవారందరికీ అర్థమవుతుంది. ఈ సంతృప్తిగా ఉండటం, సంతృప్తిగా లేకపోవడం అనే ద్వంద్వమే ఆధ్యాత్మిక యాత్ర యొక్క సారం. నిజమైన ఆనందం, జీవితం యొక్క సారం అంతా కూడా సంపూర్ణ సంతృప్తి ద్వారా కానీ లేక అసంతృప్తి ద్వారా కానీ వచ్చింది కాదు. ఈ రెండిటి మధ్య ఉండే బిగింపు మూలాన్ని ఏర్పడింది. సంతృప్తి స్తబ్దతను కలిగిస్తుంది, అసంతృప్తి బాధను కలిగిస్తుంది. మధ్యస్థంగా ఉన్న చోటులో ఎక్కడైతే రెండూ పూర్తిగా లేని స్థితిలోనే జీవితం నిజంగా ప్రవహిస్తూ ఉంటుంది. నిజమైన ఆనందం లభించేది అక్కడే. జీవంలో ప్రయాణం కదలికలోనే ఉంది, క్రియాశీలతలోనే ఉంది, నిర్విరామంగా ముందుకు సాగడంలోనే ఉంది. దివ్యత్వం అంటేనే కదలిక. ఇంకా చెప్పాలంటే ఎడతెగకుండా వ్యాప్తి చెందడం. దాన్నే మనం బ్రహ్మ అని అంటాం. మనల్ని మార్గమధ్యంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అటు ఇటు సర్దుతూ నడిపిస్తూ ఉండే మార్గదర్శితో నడుస్తూ ఉన్నప్పుడు ప్రయాణమే గమ్యస్థానం అని గుర్తిస్తాం. వేసే ప్రతి అడుగు కృతజ్ఞత అభివ్యక్తీకరించడమే అవుతుంది. చేతనం కూడా ప్రవాహమే, కదలకుండా నిలకడగా ఉండే ప్రదేశం కాదు. చేతనానికి గమ్యం లేదు, ఎందుకంటే గమ్యస్థానం అంటూ ఉన్నట్లే. కానీ జీవితం అంతులేనిది. ఉదాహరణకి ఒక పువ్వు వికసించడంతో ఆగిపోదు, వాడిపోతుంది. ఆ తర్వాత పరివర్తన చెంది తన సారాన్ని లెక్కలేనన్ని ఇతర విధాలుగా వికసించే విధంగా వ్యాపిస్తుంది. ఒక పువ్వు బీజాలుగా మారే క్రమం ఎంత బాగుంటుందో గమనిద్దాం. బీజాలు నిద్రాణ స్థితిలో ఇంచుమించు రాళ్లల్లో ఉండవచ్చు, కానీ అవి రాళ్ళు కావు. వాటిల్లో గొప్ప శక్తి బహిర్గతమవడానికి వేచి ఉంటుంది. బీజం చూడడానికి కదలిక లేకుండా ఉన్నా అందులో అద్భుతమైన ఎదుగుదలకు అవసరమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది. అందులో కనిపించే స్తబ్దత రాయిలో ఉండే స్తబ్దత కాదు. ప్రవహించడానికి, విచ్చుకోవడానికి, వ్యాప్తి చెందడానికి సరైన క్షణం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి పరిస్థితి. రాయితో పోల్చి చూస్తే రాయి కదలిక లేక స్తబ్దుగా ఉంటుంది. ఈ విధంగా చూస్తే భౌతికంగా కానీ మానసికంగా కానీ ఉద్వేగపరంగా కానీ స్తబ్దత పట్ల మోహం కలిగి ఉండడమే ప్రాపంచిక మనస్సు ఇరుక్కుపోయేలా చేసేది. నిజమైన స్వేచ్ఛ ఒకదాని కోసం మరొకదాన్ని విడిచిపెట్టడం కాదు, పట్టుకుని వేళ్లాడే తత్వం నుండి విముక్తి పొందడం.
స్వేచ్ఛ అంటే. జీవితం యొక్క నిజమైన సారం కదలికలోనే ఉంది, మారడంలో ఉంది, అపరిమితంగా వికసించడంలో ఉంది. అవ్యక్తం ఎప్పుడూ కూడా ఒక వైరుధ్యంతో కూడిన స్వభావంతో మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఒక రకంగా భయపెట్టి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అవ్యక్తం అనేది నిగూఢత్వానికి, నిద్రాణమైన శక్తికి, అనంతానికి సంకేతంగా ఉంది. మనల్ని ఆకర్షిస్తూ ఉన్న గమ్యస్థానం అనిర్వచనీయమైనది. అవ్యక్తం దిశగా ముందుకు కదలండి అనే దిశానిర్దేశం ఒక సవాల్. అదే సమయంలో మనకు తెలిసిన ఆలోచన హద్దులను, అనుభవం యొక్క పరిమితులను దాటమని ఒక ఆహ్వానం కూడా. అవ్యక్తం దిశగా కదలాలంటే నిజమైన ధీరత్వం అవసరం. ధీరత్వం అనేది గమ్యాన్ని గురించిన స్పష్టత, సాధన పట్ల, మాస్టర్ పట్ల శ్రద్ధ ఉన్నప్పుడు పర్యవసానంగా కలిగేది. శ్రద్ధ అంటే గుడ్డి నమ్మకం కాదు, సాధన పట్ల, గమ్యాన్ని చేరుకోగలమన్న మన అంతరంగ సామర్థ్యం పట్ల గల లోతైన విశ్వాసం, నమ్మకం. అవ్యక్తం దిశగా ముందుకు కదలండి అంటే నిర్విరామంగా చేసే యాత్రను సూచిస్తున్నది. అవ్యక్తం దిశగా ముందుకు కదలండి అంటే నిర్విరామంగా చేసే యాత్రను సూచిస్తుంది కూడా. తీరాలు లేని సముద్రంలో ఈదడం బాబూజీ వ్రాసిన అనంతం వైపు అనే అద్భుత గ్రంథాన్ని సంప్రదిద్దాం. మనం ఈ చెట్టు చివరి స్థితిలో ప్రవేశించినప్పుడు మనం ఏకత్వ స్థితిలో ఉంటాం. ఇది నిజానికి అద్వైత స్థితి. ఇంకా దాని స్పృహ ఉన్నప్పటికీ కూడా ద్వంద్వాలు ఇంకా మనల్ని పూర్తిగా వదలలేదు. మరోలో చెప్పాలంటే మార్పు లేని స్థితి ఇంకా రాలేదు. వాస్తవానికి ఆ స్థితిలో ద్వైతం, అద్వైతం రెండూ అంతరించిపోతాయి. తాత్వికంగా అవ్యక్తం అంటే అంతిమ సత్యంగా అర్థం చేసుకోవచ్చు. దీన్నే ఆధ్యాత్మికంగా దివ్యత్వం అని, అనంతమని, జ్ఞానోదయం అని వర్ణిస్తూ ఉంటారు. మిస్టర్ ఎకార్ట్ వంటి తత్వవేత్తల ప్రకారం అవ్యక్తం అనేది శూన్యం కాదు, ఒక నిగూఢమైన పూర్ణత్వం. మానవ అవగాహనకు అందనిదని చెప్పడం జరిగింది. అలాగే అద్వైతం వంటి తూర్పు దేశాల సాంప్రదాయాల ప్రకారం అవ్యక్తం అంటే ఆత్మ పరమాత్మతో గల ఏకత్వాన్ని సాక్షాత్కరించుకోవడమేనని చెప్తాయి. ద్వైతాన్ని, అద్వైతాన్ని రెంటినీ దాటి అతీతంగా వెళ్ళినప్పుడే అద్భుతంగా ఉంటుంది. అవ్యక్తాన్ని హక్కును చేర్చుకోవడానికి పెద్ద అడ్డే ఏమిటంటే భయం. బాగా తెలిసిన వాటిని, మనకు బాగా దగ్గరున్న వాటిని కోల్పోతామేమోనన్న భయం, వైఫల్యం యొక్క భయం, అహం కోల్పోతామేమోనన్న భయం. ఈ భయాన్ని అధిగమించడానికి మనం విశ్వాసాన్ని, సమర్పణ భావాన్ని, విషయాల భావాలను అలవర్చుకుంటూ ఉంటాం. ఈ లక్షణాల వల్ల మనం అవ్యక్తాన్ని భయం లేకుండా ఎదగడానికి అపరిమితమైన అవకాశం ఉన్న ఒక విస్తృతమైన శక్తితో నిక్షిప్తమైన క్షేత్రంగా చూడగలుగుతాం. అవ్యక్తం దిశగా ముందుకు కదలండి అన్న పిలుపులోనే ఈ ప్రయాణం పరివర్తనతో కూడుకున్నదని అర్థమవుతుంది. గమ్యస్థానం అంతకంతకు అందకుండా దూరం జరుగుతూ ఉండవచ్చు, కానీ ఆ దిశగా వేసిన ప్రతి అడుగు మనల్ని మరింత మెరుగైన విధంగా మలుస్తూ ఉంటుంది. రైనర్ మరియు రిల్క్ వ్రాసినట్లుగా, పరిష్కారం కాని వాటి పట్ల నీ హృదయంలో సహనం కలిగి ఉండండి, అంతేకాక వచ్చే ప్రశ్నలను ప్రేమించడానికి ప్రయత్నించండి. తరువాతి పదిబంధం, ఎవరైతే అందరినీ ప్రేమిస్తారో వారిని ప్రేమించండి. హృదయం లేకుండా ఎలా ప్రేమించడం? దైవత్వం పట్ల గల ప్రేమతో హృదయం అంతా నిండి ఉన్నప్పుడు అది పవిత్రమైన ఆలయాల్లోకే అతి పవిత్ర ఆలయంగా మారుతుంది. బాబూజీ పలికిన ఈ వాక్యాన్ని నేను సహజ మార్గదర్శనంలో మహావాక్యంగా భావిస్తాను. ఎవరైతే అందరినీ ప్రేమిస్తారో వారిని ప్రేమించండి అన్న ఆలోచన మన హృదయాలను విశ్వజనీయ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంచుతుంది. అంతరంగ స్వేచ్ఛను అనుభవించండి. దీనివల్ల మన సంబంధాల్లో అవతల వ్యక్తిని నిర్ధారించుకునే విషయంలో కానీ, లేక పరస్పరం ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కానీ
బరువుతో కుంగిపోనవసరం ఉండదు. ఆధ్యాత్మిక అనుబంధాన్ని శక్తివంతం చేసుకోండి. ఈ ప్రేమ దైవత్వంతో మన అనుబంధాన్ని మరింత లోతుగా ఉండేలా చేస్తుంది. అలాగే ప్రయోజనాన్ని బలపరుస్తుంది. విశ్వజనీనమైన కరుణను పెంపొందించండి. మొత్తం విశ్వాన్నే ప్రేమించడం వల్ల వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా మనం మరింత కరుణతో కూడిన వ్యక్తులుగా మారతాం. అందరి పట్ల సహానుభూతి కలిగి ఉంటాం. మూర్తీభవించిన విశ్వప్రేమగా మారిన వ్యక్తిపై దృష్టిని కేంద్రీకరించినప్పుడు అది దివ్యత్వం కావచ్చు, ఆధ్యాత్మిక మార్గదర్శి కావచ్చు, లేక విశ్వజనీన చేతనం యొక్క సారం కావచ్చు. వ్యక్తిగతంగాను కారణాలతో కూడిన మన ప్రేమ విస్తరించే విధంగాను నిస్వార్థంగాను తయారవుతుంది. ఈ మార్పు సహజంగానే ఒక రకమైన నిర్మోహత్వాన్ని కలిగిస్తుంది. అది నిర్లక్ష్యం కాదు, ఇంకా ఉన్నతమైన స్థితి. ఈ స్థితిలో కారణం లేకుండా ఇతరుల గురించి ఆలోచించడం, కరుణ చూపించడం జరుగుతుంది. ఇక్కడ నిర్మోహత్వం అంటే ఇతరులను తక్కువగా ప్రేమించడం కాదు, లేక సంబంధాల నుండి ఉపసంహరించుకోవడము కాదు. దీనికి విరుద్ధంగా అర్థం ఏమిటంటే స్వేచ్ఛనివ్వడం, అపేక్షల నుండి, స్వార్థపూరితమైన కోరికల బారి నుండి మన ప్రేమను విడుదల చేయడం. ప్రేమించడం ఇతరుల వ్యక్తిత్వాన్ని పట్టుకుని వేళ్లాడకుండా లేక నియంత్రించకుండా వాళ్ళ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ప్రేమించడం. ప్రేమనివ్వడమే ఆనందంగా భావిస్తూ మళ్ళీ దాన్ని మరే విధంగా తిరిగి పొందాలన్న భావం లేకుండా ఉండటం. ప్రేమనివ్వడమే ఆనందంగా భావిస్తూ మళ్ళీ దాన్ని మరే విధంగానూ తిరిగి పొందాలన్న భావం లేకుండా ఉండటం. ఆర్ట్ఫుల్నెస్ నొక్కి చెప్పేది ఇదే. ప్రేమ అందరినీ కలుపుకునేలా, స్వచ్ఛంగా, ఉన్నత ప్రయోజనాల్లో నిమగ్నమై ఉండేలా తయారవుతుంది. మన ప్రేమను అందరినీ ప్రేమించే వ్యక్తిపై మరల్చినప్పుడు మన ఉద్వేగపరమైన ఆత్మకు, ఆధ్యాత్మిక ఆత్మకు లంగర్లా పనిచేస్తుంది. అటువంటి విశ్వజనీన వ్యక్తిత్వాన్ని ప్రేమించడం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సమత్వం వ్యక్తిగత సంబంధాల వల్ల కలిగే ఒడిదుడుకుల ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే మన ప్రేమ మార్పులేని మూలంతో లోతుగా నాటుకుని ఉండడం మూలాన. ఏకత్వం అందరినీ ప్రేమించే వ్యక్తికి అనుగుణంగా ఉండటం వల్ల అన్ని జీవరాశుల్ని ఆ విశ్వప్రేమ యొక్క ప్రతిబింబాలుగా కనిపించడం ప్రారంభిస్తాయి. ఇది ఒక రకమైన ఏకత్వాన్ని పెంపొందిస్తుంది. విడిపోతున్నామన్న భావన వల్ల కలిగే మమకారాలు తగ్గుతాయి. స్వేచ్ఛ. మమకారం అనేది భయంతో మొదలవుతుంది. కోల్పోతామన్న భయం, నిరాకరణ భయం, అశాశ్వతమన్న భయం. విశ్వాన్ని అంతటినీ ప్రేమించడం వల్ల ఈ భయాలను అధిగమించగలుగుతాం. తద్వారా ప్రేమించడానికి నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. మనం ఇతరులను దైవత్వం యొక్క అభివ్యక్తీకరణలుగా లేక విశ్వజనీన చేతనం యొక్క అభివ్యక్తీకరణలుగా ప్రేమించడం ప్రారంభిస్తాం. మన ప్రేమ విశ్వజనీన ప్రేమకు ఒక మాధ్యమంగా మన ద్వారా ప్రవహిస్తుంది. ఈ మార్గం మనల్ని లోభత్వం లేకుండా, ఎవరిపైనా ఆధారపడక్కర్లేకుండా లోతుగా ప్రేమించే వీలు కల్పిస్తుంది. నిర్మోహత్వం అంటే జీవితంతో సంబంధం లేకుండా ఉండడం కాదని హార్ట్ఫుల్నెస్ బోధన. అంటే దాని అర్థం హృదయాన్ని తనలో కేంద్రీకరించుకుని ఎటువంటి మమకారాల ప్రభావాలు లేకుండా అన్నిటిలో సంపూర్ణంగా పాల్గొనడం అని అర్థం. ధ్యానం, స్మరణ వంటి యౌగిక ప్రక్రియల ద్వారా సహజంగానే ఈ లక్షణాన్ని పెంపొందించుకోగలుగుతాం. అంతేకాదు, మనం ఇవి కూడా నేర్చుకోగలుగుతాం. ఏమిటవి? ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా ప్రేమను అందించడం, పర్యవసానాలని పట్టించుకోకుండా ఆ క్షణం యొక్క అద్భుతాన్ని ఆస్వాదించడం, సంబంధాలను ఎదుగుదలకు, ఆత్మావలోకనానికి, సేవకు కలిగే అవకాశాలుగా భావించడం. గమ్యస్థానం దూరం లేదు. మరొక అద్భుత వాక్యం, గమ్యస్థానం దూరం లేదు. అవ్యక్తం అనంతం అనిపించినా కూడా గమ్యస్థానం దూరం లేదు అన్న వాక్యం
ప్రయాణం మనకు కనిపించిన దానికంటే అందుబాటులో ఉన్నట్లుగా తలపిస్తుంది. గమ్యం అనంతం, కానీ అది చేరువలోనే ఉంది అన్నది పరస్పర వైరుధ్యం. ఇది మన ఆధ్యాత్మిక దార్శనిక సాంప్రదాయాల్లో తరచూ చర్చించుకునే ఇతివృత్తం. అద్వైత వేదాంతం ప్రకారం ఆత్మ పరమాత్మతో ముందే ఏకమై ఉంది. యాత్ర అంతా కూడా ఎక్కడో దూరాన ఉన్న ప్రదేశాన్ని చేరుకోవడం కాదు, ఉన్న సత్యాన్నే సాక్షాత్కరించుకోవడం. అలాగే హార్ట్ఫుల్నెస్లోనూ ఇంకా ఇతర పద్ధతుల్లో కూడా మన అంతరంగ యాత్ర గమ్యస్థానం మన హృదయంలోనే ఉందని ఆవిష్కరించడం జరుగుతుంది. గమ్యం చాలా సమీపంగా ఉందన్న నమ్మకం మనం కాలాన్ని గ్రహించే విధానానికి సవాలు విసురుతుంది కూడా. ఆధ్యాత్మిక ప్రగతి వరుస క్రమంలో జరిగేది కాదు. అంతర్దృష్టికి పరివర్తనకు సంబంధించిన క్షణాలు అకస్మాత్తుగా అనుభవంలోకి రావచ్చు. తలను కుడివైపు నుండి ఎడం వైపుకి తిప్పడం లాంటిది. జెన్ మతంలో సటోరీ లాంటిది. ఈ అకస్మాత్తుగా జరిగే జ్ఞానోదయం. ప్రతి క్షణంలోనూ ఈ సామర్థ్యం దాగి ఉందని, ఏ క్షణమైనా ఈ మహత్తరమైన సాక్షాత్కారం జరిగే అవకాశం ఉందన్న అవగాహనతో మనం నిరంతర శ్రమతో ఆశతో ఉండడానికి ప్రోత్సాహం లభిస్తుంది. స్మరణే ఆయుధం. స్మరణ అనేది పరమ సత్యతత్వాన్ని మనసులో ఉంచుకునే ప్రక్రియ. ఆధ్యాత్మిక పురోగతికి ఇది చాలా శక్తివంతమైన ఆయుధం. చాలా సంప్రదాయాల్లో స్మరణ అనేది మార్గము, గమ్యము కూడా. ఆ దివ్య సాన్నిధ్యంతో నిత్యం సంపర్కంలో ఉంటూ పరమ సాక్షాత్కారానికి మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. ఎరుకలో లేని గమ్యం స్మరణ యొక్క సమగ్ర మానసిక అవగాహనను ధిక్కరిస్తుంది. ఎరుకలో లేని గమ్యాన్ని స్మరించడం ఎలా? అందుకే మనం ప్రతి ధ్యానం తర్వాత పొందిన స్థితిలో ఆ స్థితిని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆ ధ్యాన స్థితిని గుర్తించడం ద్వారా ఆ స్థితిని అందించిన వాణిని స్మరిస్తాం. ఆ విధంగా అందించిన వాణిని, ఆ ఇస్తున్న వాణిని స్మరించడం సరళమైపోతుంది. ఆ స్థితిలో లీనమై ఉండటం వల్ల మన విశ్వాసం మరింత దృఢమవుతుంది. ఫలితంగా ప్రేమ యొక్క మధుర క్షణాలు వస్తూ పోతూ ఉండడం ప్రారంభిస్తాయి. ఇది ఈ విధంగా కొనసాగగా ప్రేమ మహాసముద్రాన్ని చేరుకోగలుగుతాం. అక్కడ మనం నీటి చుక్కలా ఉన్న మన మహాసముద్రంలో విలీనమవుతాం. ఆ విధంగా మనం అద్వైత స్థితికి చేరుకుంటాం. మనం ప్రార్థన నివేదిస్తున్నప్పుడు కూడా మనం ఎవరినైతే ప్రార్థిస్తున్నామో ఆ తత్వం మరొకటి ఉంది. కాబట్టి అక్కడ ద్వైతం లేక ద్వంద్వం ఇంకా ఉంది. మహర్షి కబీర్ చెప్పినట్లుగా నీటి చుక్క మహాసముద్రంలో విలీనమైనప్పుడు ఏకత్వ స్థితి లేక అద్వైత స్థితి సిద్ధిస్తుంది. ఏకత్వ స్థితి నిస్సందేహంగా చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితే. తన ఆత్మను గురించి కానీ మరో ఉన్నత తత్వం గురించి కానీ ఎటువంటి స్పృహ లేని సమాధి స్థితిలో అటువంటి స్థితి ద్వంద్వానికి ఏకత్వానికి అతీతమైన స్థితి. చివరి వాక్యం, అందరికీ ఆశీస్సులు. ఈ సందేశం చివరిలో బాబూజీ మహారాజ్ మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. మనందరము గమ్యం దిశగా ముందుకు సాగాలంటే అటువంటి దివ్య కానుక మనకు చాలా అవసరం. అది మనలోని కృతజ్ఞతను మేల్కొల్పేదిగా ఉంటుంది. ఇంకా అనేక పార్శ్వాలను విచ్చుకునేలా చేస్తుంది ఈ కానుక. వారు మన ఆధ్యాత్మిక ఎదుగుదల, పరిణామం జరిగే వీలును కల్పించడం, కొనసాగించడం మూలాన మనందరం ధన్యులం. క్రియాశీలకమైన ప్రయోజనకరమైన జీవితం. సారాంశం ఏంటంటే మన యాత్ర అంతులేని యాత్ర. ఈ మార్గదర్శక పదాలచే వర్ణింపబడిన విధంగా వీటి పర్యవసానాలు కాలాతీతంగాను అనంతంగాను ఉంటాయి. ఒక ప్రక్క ఈ యాత్ర అంతా సూక్ష్మ రహస్యాలతో నిండి ఉన్నా, గమ్యం దిశగా దిశానిర్దేశం చేస్తూ ఉన్నా, మరో ప్రక్క ఇందులోని నిజమైన విలువ ఈ ప్రక్రియలోనే, ఈ యాత్రలోనే దాగి ఉందని కూడా వెల్లడిస్తుంది. కృతజ్ఞత సంబంధాల్లో పటిష్టతను పెంచుతుంది. వర్తమానంలో బాగా నాటుకునేలా చేస్తుంది. ధీరత్వం అవ్యక్తం దిశగా కదిలేలా చేసి, స్మరణ పరమ గమ్యానికి అనుగుణంగా అదే వరుసలో ఉండేలా చేస్తుంది. ముందుకు సాగుతున్న కొద్దీ మనం ఖచ్చితంగా తెలుసుకునేది ఏంటంటే
అవ్యక్తం అనేది బాహ్యంగా చేరుకోవలసిన గమ్యం కాదని, అంతరంగంలో నిగూఢంగా సాక్షాత్కరించుకోవలసిన పరమ సత్యం అని అర్థం చేసుకోగలుగుతాం. హృదయమే దిక్సూచిగాను వెళ్ళే మార్గంగాను కూడా మారుతుంది. మాటలకు భావాలకు అతీతంగా సత్యం దిశగా మార్గదర్శనం చేస్తుంది. చివరిగా ఈ ప్రయాణం పరిమితికి అపరిమితికి, వ్యక్తానికి అవ్యక్తానికి, ఆత్మకు దైవత్వానికి మధ్య జరిగే నృత్యం. సరళమైనవే కానీ చాలా నిగూఢమైన ఈ పదాలు కృతజ్ఞతతో, స్మరణతో, ధీరత్వంతో కూడిన హృదయంతో, మాస్టర్ దివ్య ఆశీస్సులతో ఈ యాత్ర ఎప్పటికీ మనలో జరిగే విధంగా సహకరిస్తుందని మనకు గుర్తు చేస్తాయి. ఈ యాత్ర ఆనందంగా ఉండవచ్చు, కష్టంగా ఉండవచ్చు, అయినా ఎప్పుడూ ఆపకండి. ఒక్క క్షణం కూడా నేను ఖాళీగా ఉండలేనని సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే ఉద్ఘాటించాడంటే దీని అర్థం మనల్ని క్రియాశీలకమైన, ప్రయోజనకరమైన జీవనాన్ని జీవించమనే సరళంగా నిర్దేశించాడని అర్థం. ప్రేమతో, గౌరవంతో, కమలేష్.